నైటే వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, ముగ్గు పెట్టేసుకొని, కిచెన్‌లో గిన్నెలన్నీ తోమేసి, కిచెన్ కౌంటర్ టాపు, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసి పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లెగవటంతోటి జుట్టు ముడిపెట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని, చీపురు పట్టుకొని ఇల్లంతా ఊడ్చేస్తాను. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇల్లంతా తుడిచేసి, తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లోకొచ్చిన తర్వాత, ఇంట్లో పూజా మందిరంలోనూ, తులసి కోట దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. మేము అయితే ఇంట్లో గ్లేజర్ పెట్టించలేదు. అలానే హీటర్ కూడా వాడము. ఇంకా మేము కట్టెల పొయ్యి వెలిగించి పిల్లలకైతే నీళ్లు తెప్పాల వేసేసి ఇంక ఇంట్లోకొచ్చేసి ఫ్రెష్‌గా వంటైతే కంప్లీట్ చేసేసుకుంటాను. నేను మార్నింగ్ వంట చేయాలి అంటే నైటే ఆలోచించుకుంటాను. ఈరోజు ఇలా వంట చేయాలి అని ప్రిపేర్ అయ్యి ఇంకా నా టైంనైతే అడ్జస్ట్ చేసుకుంటూ వంటైతే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు మా పిల్లలకైతే గోరుచిక్కుడుకాయ కర్రీ అండ్ ఆమ్లెటు, ఇంకా టిఫిన్‌లోకొచ్చేసి కారపన్నం అంటారు, పులిహోర అన్నం అది ఈరోజు ప్రిపేర్ చేసేసాను. ఇలా అయితే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. పిల్లలకి బాక్సెస్ కట్టి, వాళ్ళకి జడలు వేసి, పిల్లలకి టిఫిన్‌లు ఇచ్చేస్తాను. ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్. ఉరుకులు పరుగులతో